హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళైతే నా ఈవినింగ్ వర్క్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి. ఈవినింగ్ నుంచి నైట్ వరకు. సో స్నాక్స్, డిన్నర్ ప్రిపరేషన్ ఇవన్నీ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంకా మా అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకురావడంతో మొదలవుతాయండి నా సాయంత్రం పనులు అయితే. పొద్దున్నే 8:15కి స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను, మళ్ళీ 4:15కి వెళ్ళి పిక్ చేసుకుంటాను. సో ఈలోపు 8:30 నుండి 4:30 లోపు పనులు చేసుకుంటూ, రెస్ట్ తీసుకుంటూ, నాకు నచ్చిన మూవీస్ చూస్తూ టైం అయితే అలా ఎంగేజ్ చేస్తాను. మ్యాక్సిమం పనులన్నీ 12 లోపు కంప్లీట్ అయిపోయేలాగా చేసుకుంటాను అనమాట. ఎంత పని ఉన్నా ఇంకా 12 to 4 వరకు నా టైం అనమాట. ఇంకా ఆ టైంలో కాసేపు రెస్ట్ తీసుకుంటాను, ఏమన్నా మూవీస్ చూడాలనుకుంటే చూస్తాను. ఇంకా ఆ టైం నన్ను మ్యాక్సిమం డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఉండరు కాబట్టి ఇంకా నాకు నచ్చినట్టుగా స్పెండ్ చేస్తాను. ఒక్కొక్కసారి ఏమన్నా డస్టింగ్లు అవి ఉంటాయి కదా, పండగ వస్తున్నా లేదంటే డైలీ డస్టింగ్లు కూడా ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో అలాంటప్పుడు కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవుతుంది, కానీ మ్యాక్సిమం 12 కల్లా నా పని అయితే కంప్లీట్ అయిపోయేలాగా చూసుకుంటాను. అంతసేపు పని చేసి కొంచెం సేపు అన్నా రెస్ట్ తీసుకోలేదనుకోండి, ఇంకా మనం అలసిపోవటం కాదు, విసుగు చెందిపోతాం అనమాట. అలసిపోయాం అనుకోండి, రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది. విసుగు చెందాం అనుకోండి, ఇంకా మనం దేని మీద ఫోకస్ చేయలేమన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా పనులు పర్ఫెక్ట్గా టైంకి చేసుకుంటూ, నా కోసం నేను రెస్ట్ తీసుకుంటూ టైం అయితే స్పెండ్ చేస్తాను. సో ఇంకా 4:15కి స్కూల్కి వెళ్ళి మా చిన్న పాపని పిక్ చేసుకొని తీసుకొచ్చేసాను. ఇవాళ అయితే కిడ్స్ రూమ్ అంతా క్లీన్ చేశాను అనమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళు వస్తున్నారు. సో ఇంకా బెడ్షీట్లు అవి చేంజ్ చేసి, ఈ రూమ్ అంతా పిల్లలు చిన్నప్పటి నుంచి ఉన్న బొమ్మలు కూడా దాచుకున్నారు, వాళ్ళకి ఎలా ఉండాలి మెమరీగా అన్నట్టు ఉంచుకున్నారనమాట. సరే కొన్ని అయితే ఇంకా ఇచ్చేసాను డొనేషన్కి అన్నట్టు. ఎందుకు ఊరికే ఉన్నా కూడా అంత ప్లేసు ఆక్యుపై చేస్తున్నాయి, వాటిని ప్రతిసారి డస్టింగ్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. సో అందుకని అదే అడుగుతున్నాను మా చిన్న పాపని, రూమ్లో నీకు ఏమైనా చేంజ్ తెలిసిందా అని చెప్పి. పైన సన్సైడ్ పైన ఉంటాయన్నమాట వాళ్ళ బొమ్మలు అవి కొన్ని. సరే షో పీసులాగా ఉన్నాయి కదా, నేను కూడా ఎన్నాళ్ళు పెట్టి అట్లా వాటిని క్లీన్ చేస్తూ వచ్చాను, కానీ ఇంకెందుకో బాగా విసిగనిపించేస్తుంది. సో అవన్నీ ఉంటే క్లీన్ చేయడం, ఇంకా వాళ్ళకి కొన్ని గుర్తుగా ఉన్న కొన్ని మాత్రం ఉంచి మిగిలినవి మాత్రం తీసేసాను. ఇంకా అలాగే వీళ్ళ సాఫ్ట్ ఐస్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ వాష్కి వేసేసాను. అందుకే రూమ్ కొంచెం ఖాళీగా కనిపిస్తుంది. మొత్తం ఆ పైన క్లాత్ అదితో డెకరేట్ చేస్తాను కదా, సో అవి మొత్తం ఇంకా రూమ్ అంతా డీప్ క్లీన్ చేసినట్టు చేసేసాను అనమాట. ఇంకా ఫస్ట్ చిన్నపాపని తీసుకురాగానే ఏదో ఒకటి ఫ్రూట్ ఆర్ జ్యూస్ అయితే ఇచ్చేస్తాను. మార్నింగ్ ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ కూడా అది కూడా హడావుడిగా తింటారు. లంచ్ బాక్స్లో కూడా ఏదో కొంచెం నామకే వస్తే తీసుకెళ్తారు కాబట్టి ఈవినింగ్ వచ్చేసరికి పాపం చాలా అలసిపోతారు, ఆకలితో వస్తారు. సో అందుకని రాగానే అయితే జ్యూస్ ఆర్ ఫ్రూట్ అయితే ఇస్తాను. స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. 5 కల్లా ప్రిపేర్ చేస్తాను. సో ఈలోగా హాఫ్ అన్ అవర్ ఉంటుంది కదా, సో తన కోసం ఏదో ఒకటి అలా ప్రిపేర్ చేసి ఇస్తాను. ఇంకా టాయ్స్ అయితే ఇదిగోని చెప్పాను కదా వాష్ చేస్తున్నానని చెప్పి, కొన్ని అయితే అయ్యాయి, ఇంకా కొన్ని అవుతూ ఉన్నాయి. సాఫ్ట్ టాయ్స్ రెగ్యులర్గా వాష్ చేస్తూ ఉండాలండి. వీటిలో కనిపించని డస్ట్, సన్న దుమ్ము చాలా పేరుకుంటుంది. పిల్లలు ఏంటంటే వాటిని పక్కనే పెట్టుకొని పడుకుంటారు, వాటి నుండి వచ్చేది ఇన్హేల్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రాబ్లం అయిపోతుంది అనమాట రెగ్యులర్గా క్లీన్ చేయకపోతే. సో అందుకని చెప్పి నేనైతే 3 monthsకి అట్లా ఒకసారి క్లీన్ చేస్తాను. నార్మల్గా వాషింగ్ మిషన్లోనే వేసేస్తానులేండి. ఇదివరకు అయితే హ్యాండ్ వాష్ చేసేదాన్ని, కానీ హ్యాండ్ వాష్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది అది డ్రై అవ్వడానికి. ఇంకా డ్రై అయ్యే క్రమంలో అంతసేపు అది మాయిశ్చర్గా ఉండి మళ్ళీ ఏమన్నా బ్యాక్టీరియా అది ఫామ్ అవుతుందేమో అనిపించింది. సో అందుకని చెప్పి మిషన్ వాష్ చేస్తే ఏంటంటే మనకు ఆల్మోస్ట్ డ్రై అయిపోయి వస్తుంది కాబట్టి ఈజీగా 1 డేలోనే చక్కగా డ్రై అయిపోతుంది. ఇంకా సాఫ్ట్లో కూడా పెట్టొచ్చు, వూల్ ఆప్షన్లో. నేనైతే రెగ్యులర్ వాష్లోనే పెట్టి వాష్ చేస్తున్నానులేండి. చక్కగా తెల్లగా వచ్చేస్తాయి మంచి స్మెల్తో అనమాట. ఇంకా లాస్ట్కి ఒకటి ఉంది పెద్ద టాయ్, ఇంకా అది కూడా ఒక రౌండ్ వేసేసాను. పెద్దవి ఏంటంటే ఒక సింగిల్ రౌండ్లో సింగిల్ టాయే పడుతుంది, మిగిలిన చిన్నవి అయితే ఒక రౌండ్లో అయిపోయాయి, కానీ సో అదైతే కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఇంకా లాస్ట్ ఒక టాయ్ ఉంటే అది కూడా వేసేసి ఇంక ఇదిగోండి స్నాక్స్ ప్రిపరేషన్కి అయితే వచ్చేసాను. మార్నింగ్ పెసరట్టు వేసాను అనమాట బ్రేక్ఫాస్ట్కి. సో ఈవినింగ్ ఆ పిండి కొంచెం ఉంది. పెసరపిండి ఏంటంటే పులిసిపోతుంది ఊరికినే, సో అందుకని మార్నింగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా దాన్ని మళ్ళీ దోశలుగా ఏం వేస్తాము, సో అందుకని చెప్పి గుంట పొంగనాలలా వేద్దామని చెప్పి క్యారెట్, ఆనియను ఇవన్నీ కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి, కరివేపాకు ఎక్కువ వేస్తానండి ఇలాంటి వాటిల్లో, ఎందుకంటే ఇలాంటి వాటిల్లో తీసి పక్కన పెట్టే ఆప్షన్ ఉండదు. ఇంకా మా పిల్లలు కూడా తీయర్లేండి, ఇంకా అందుకని చెప్పి కరివేపాకు అయితే ఎక్కువ వేస్తాను. కర్రీస్లో అనుకోండి ఆటోమేటిక్గా తీసి పక్కన పెట్టేస్తారు, ఇలాంటి వాటిల్లో ఏరటానికి టైం పడుతుంది, ప్లస్ రాదు కదా. సో అందుకని కామ్గా తినేస్తారు. అందుకని గుంట పొంగనాలు కానీ రవ్వ దోశలు కానీ వేసినప్పుడు కొంచెం కరివేపాకు అది ఎక్కువ వేస్తానన్నమాట. సో పెసలు
కొంచెం త్వరగా డైజెషన్ అవ్వవు కాబట్టి దానిలో జీలకర్ర అల్లం ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకుంటాం. అయినా కానీ మళ్ళీ పునుగులు వేస్తున్నాను కదా అని చెప్పి కొంచెం జీలకర్ర అయితే వేసాను. క్యారెట్ ఆనియన్ ఇవన్నీ వేసాను కదా, సో సాల్ట్ సరిపోదని మళ్ళీ కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేశాను. ఇంకా జీలకర్ర కూడా వేసాను కదా, ఇంకా మిక్స్ చేసుకుని గుంట పొంగనాల్లా వేసేసుకోవడమే. ఇలాంటి వాటిల్లో ఏంటంటే చక్కగా మనం కావాల్సిన వెజ్జెస్ అన్నీ వేసేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తిననివన్నీ ఇలాంటి వాటిల్లో వేసి ఇచ్చేసాం అనుకోండి కామ్గా తినేస్తారనమాట. చపాతీ రోల్స్ కానీ ఇలా గుంట పొంగనాలు కానీ, ఆమ్లెట్లో కూడా ఈవెన్ ఆమ్లెట్లో కూడా చక్కగా లీఫీ వెజిటబుల్స్ ఇవి వేసేయచ్చు. పిల్లలు కామ్గా తినేస్తారు. బీట్రూట్, క్యారెట్, ఇంకా అలాగే మనకి క్యాప్సికమ్ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. టేస్ట్ ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు. చక్కగా వాళ్ళకి కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి. ఇంకా మార్నింగ్ చేసిన అల్లం చట్నీనే ఉంది, ఇంకా వాటితోనే సర్వ్ చేశాను. పచ్చిమిర్చితో చేసిన అల్లం చట్నీ అనమాట. సో కలర్ అందుకే అలా ఉంది. ఇంకా నేనైతే మా పెద్ద పాపని పిక్ చేసుకుని వచ్చేసాను. మా వారికి ఆఫీస్ నుంచి ఏదో కాల్ వస్తే మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన బిజీగా ఉన్నారులే అని చెప్పి పెద్ద పాపని పిక్ చేసుకుని వచ్చి, చిన్న పాపని మ్యూజిక్ క్లాస్ ఉందనమాట. సో తనని డ్రాప్ చేయడానికి వెయిట్ చేస్తున్నాను. మా పెద్ద పాప వెళ్ళి చిన్న పాపని కిందకి పంపిస్తుంది అనమాట. సో తనని కూడా డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా ధూపం అయితే వేస్తున్నాను. దోమలు ఎక్కువ ఉంటున్నాయి కదా, ఇప్పుడైతే కొంచెం తగ్గాయిలేండి. ఇంక ఇదైతే అలవాటు అయిపోయింది ఇంకా నాకు అలా ధూపం వేయడం. పైగా మా పిల్లలు కూడా ఆ స్మెల్ని బాగా ఎంజాయ్ చేస్తారు. సో అందుకని చెప్పి ఇంకా ధూపం అయితే వేసేస్తున్నాను ఆవు పిడకలతో అనమాట. ఇంకా వాటిల్లో ఒక చిన్న కర్పూరం బిళ్ళ పెట్టి వెలిగించాం అనుకోండి త్వరగా వెలుగుతాయి. ఇంకా దీనిలోనే మనం సాంబ్రాణి పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. ఇంకా ఆవు పిడకల్ని ఇలా హారతి కర్పూరం దాంతో వెలిగించేసి అలా ఒక 1 మినిట్ ఉంచామనుకోండి చక్కగా పిడకలన్నీ రాజుకుంటాయి అన్నమాట. మనము కష్టపడకుండా ఇలా ఈజీగా వెలిగించేసుకోవచ్చు వాటినైతే. చాలా మంచిదండి ధూపం వేసుకోవడం ఇంట్లో. దట్టు ఈ ఆవు పిడకలతో వేసుకోవడం ఇంకా మంచిదన్నమాట. మన ఇంట్లో ఏమన్నా దుమ్ము ధూళి ఉన్నా కూడా క్లీన్ చేసేస్తుంది. ఆ పొగ నుంచి వచ్చే పాజిటివ్ వైబ్స్ అన్నవి కానీ మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి అన్నమాట. కొన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ వల్ల ఎయిర్ ఎలా ప్యూరిఫై అవుతుందో, అంటే ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల, అలాగే ఈ ఆవు పిడకలతో ధూపం వేసుకోవడం వల్ల కూడా ఎయిర్ అంతా ప్యూరిఫై అవుతుందండి. సో అందుకని చెప్పి మ్యాక్సిమం నేను ఇంట్లో ధూపం వేస్తూనే ఉంటాను. చాలా మంచిది కూడా. దట్టు ఈవినింగ్స్ వేసుకుంటే ఏంటంటే ఆ దోమల నుంచి కొంచెం అయితే తప్పించుకోవచ్చు. ఎక్కువగా ఈవినింగే వస్తాయి కదా దోమలు. సో అందుకని చెప్పి నేను 6 కల్లా ఇలా ధూపం వేస్తాను. వేసి కాసేపు ఇంట్లో ఉన్నాయన్నీ బయటకు వెళ్ళిపోయి అనుకున్నాక ఇంకా అప్పుడు డోర్లు వేసేస్తాను అనమాట. ఇంకా మా పెద్ద పాప అయితే తనకి కాలేజ్లో జరిగినవన్నీ చెప్తూ ఉంటుంది. సో అవే అక్కడ సంగతులు ముచ్చటించుకుంటున్నాం అనమాట. ఇంక ఇవైతే చక్కగా రాజుకున్నాయి పిడకలు. కాసేపు గుమ్మం దగ్గర ఉంచేస్తాను. హాల్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత బెడ్రూమ్స్లో కాసేపు బెడ్ కిందే ఉంచాలి మెయిన్గా. ఎందుకంటే అక్కడే అవి హైడ్ అవుతాయి కర్టెన్స్ వెనక బెడ్ కింద. సో ఇలాంటి చోట్ల ఇలా ధూపం వేసుకుంటే దోమలు కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఇంకా పిల్లలైనా మా వారైనా మార్నింగ్ జరిగినవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను కూడా ఇంట్లో జరిగినవన్నీ, లేదంటే ఏమన్నా ఫోన్ కాల్స్ వచ్చినా వాటి గురించి మాట్లాడుకుంటూ అలా ఒకరికొకళ్ళం షేర్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకు కూడా చెప్పాలనిపిస్తుంది. చెప్పేటప్పుడు మనం ఫోకస్గా ఉన్నాం అనుకోండి పిల్లలకి కూడా ఇంకా చెప్పాలనిపిస్తుంది. అలాగే వాళ్ళు మనతో ఏదైనా చెప్పగలిగే స్వేచ్ఛనైతే ఇవ్వాలండి. మనం అమ్మో ఇది అమ్మ వాళ్ళతో చెప్తే ఏమంటారో తిడతారో అని భయం కాకుండా వాళ్ళు తప్పు చేసినా మనతో చెప్పగలిగేంత స్వేచ్ఛనిచ్చామనుకోండి ఆటోమేటిక్గా పిల్లలు తప్పు అయితే చేయరనేది మా నమ్మకం. ఇంకా సరే నేను ఇంట్లో ధూపం వేస్తున్నాను, ఏంటో బయట నుండి పొగ వస్తుందా అని వచ్చి చూస్తే మనకి GHMC వాళ్ళు వేస్తారు కదా దోమలు రాకుండా పొగ. ఫైనల్గా వర్షాకాలం మొదలయ్యాక ఇప్పటికైతే వచ్చిందండి ఆ వెహికల్. జనరల్గా ఎప్పుడు స్టార్టింగ్లోనే వస్తుంది, మరి ఎందుకో ఈసారి మా ఏరియాని మర్చిపోయారో అసలు అన్ని ఏరియాల్లో ఏటో మర్చిపోయారో తెలియదు, కానీ ఇప్పటికైతే వచ్చిందనమాట GHMC వెహికల్ వచ్చి ఇంకా మొత్తం ఆ పొగ అయితే వేస్తుంది. ఫస్ట్లోనే వేసుంటే ఇన్ని దోమలు ఉండేవి కాదేమో, ఇంతమంది సిక్ అయ్యేవాళ్ళు కాదేమో అనిపించింది. విపరీతమైన దోమలు అయితే ఉన్నాయండి మా ఏరియాలో. చాలామంది అయితే సఫర్ అయిపోయారు వాటి వల్ల. మేము కూడా అనమాట ఎప్పుడు సిక్ అవని మేము కూడా అలా సిక్ అయిపోయాము. 1.5 month నియర్లీ 2 months అవుతున్నా ఇంకా ఇదివరకు యాక్టివ్నెస్ రావట్లేదు, ఇదివరకు అంత బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా రావట్లేదు అనమాట. జాయింట్ పెయిన్స్ కానీ అవి కానీ స్టిల్ ఇంకా ఉన్నాయి. చూడాలి ఎప్పటికీ సెట్ అవుతామో. నేను మా వారే అనమాట. పిల్లలైతే బాగానే రికవర్ అయిపోయారు, నాకు మా వారికి మాత్రం ఇంకా సెట్ అవ్వలేదు.
ఇంకా చిన్న పాపను తీసుకొచ్చే టైం అయితే అయిపోయింది. ఇంకా అలాగే బొమ్మ కూడా వాష్ అయిపోయింది. సో ఇంకా దాన్ని కూడా తీసుకొచ్చి కింద డ్రై చేశాను. అయితే నేను అక్కడ వేశాను, వర్షం వస్తుందని మా వాచ్మెన్ మా లక్ష్మి అయితే తీసి పార్కింగ్లో వేసిందనమాట. మా ఫ్రెండ్ పిక్ తీసి పంపించింది. నాకు అసలు భలే నవ్వొచ్చింది వాటిని చూడగానే. ఫస్ట్ ఆ పిక్ మా వారికి చూపించగానే ఆయన అయితే సడన్గా చూసి భయపడ్డారనమాట. ఇంకా అది నవ్వుకున్నాం. లక్ష్మి చేసింది ఇట్లా, నేను బయట వేశాను వర్షం వస్తుందని అక్కడ వేసిందేమో అనుకుని చెప్పి నవ్వుకున్నాం అనమాట. ఇంకా బొమ్మలన్నీ అక్కడ వాష్ చేసి పెట్టేసి మా చిన్న పాపని మ్యూజిక్ క్లాస్కి వెళ్ళి పిక్ చేసుకుని వచ్చాను. మా వారైతే మా పెద్ద పాపని చదివిస్తూ ఉన్నారు, ఇంకా అలాగే చిన్న పాపను కూడా. సో చదువు విషయంలో ఆయన హెల్ప్ చేస్తారు కాబట్టి నాకు అంత టెన్షన్ అయితే ఉండదు. ఇంకా నేనైతే డిన్నర్ ప్రిపరేషన్కి అయితే వచ్చేసానండి. సో సింపుల్గా ఇంకా గోధుమ రవ్వ ఉప్మా చేసేస్తున్నాను. మెయిన్గా మా వారికి బాగా ఇష్టం అనమాట. అన్ని ఉప్మాల్లోకి గోధుమ రవ్వ ఉప్మానే హెల్దీ, ప్లస్ మా వారికి కూడా ఇష్టం. సో అందుకని చెప్పి అదే చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, కరెక్ట్గా చేసామనుకోండి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఉప్మా అయితే. ఫస్ట్ నేతిలో కొంచెం రవ్వనైతే వేయించేసుకుంటున్నాను. ఇంక ఇందులో మనం వెజ్జెస్ వేసుకున్నా బాగుంటుంది, అలాగని అన్నీ వేసుకోకూడదు. అదేమి అంటారు, టమాటో వేస్తే ఒక రకమైన టేస్ట్ మారిపోద్ది. సో అందుకని నేను టమాటో అయితే వేయను. ఇంకా క్యారెట్, బీన్స్, ఆనియను, పచ్చిమిర్చి ఇవేనమాట. మనకి బిర్యానీ తిన్న ఫీల్ వస్తుంది గోధుమ రవ్వ ఉప్మా కరెక్ట్గా చేస్తే కనుక. కొంచెం నూనె వేసుకున్నా, అలాగే నెయ్యి కూడా వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందని చెప్పి. వీటిల్లో ఒక 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని చేసుకున్నాం అనుకోండి, ఆయిల్లో ఫ్రై చేసుకుని మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. బిర్యానీ ఫ్లేవరే వస్తుంది. సో ఫస్ట్ అయితే ఇంకా జీడిపప్పులు ఇవన్నీ వేసి వేయించుకుంటున్నాను. ఈ ఉప్మా అయితే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, అలాగే లైట్ ఫుడ్గా కూడా ఉంటుంది డిన్నర్ టైంకి. ఇంకా జీడిపప్పు అది ఫ్రై అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పటిదప్పుడే చేస్తానన్నమాట. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో అది కొద్దిగా అలా దంచేసుకుంటున్నాను. కచ్చపచ్చగా దంచుకున్నా సరిపోతుందండి వీటిల్లోకి, మరీ మెత్తగా గ్రైండ్ అవ్వక్కర్లేదు కాబట్టి. సో సింపుల్గా ఫాస్ట్గా ఇలా అయితే దంచేసుకుంటున్నాను. ఇంకా దీనిలో గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, కార్న్ వేసుకోవచ్చు, స్ప్రౌట్స్ కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. బట్ మా వాళ్ళు అన్ని రకాలు వేస్తే ఇష్టపడరు అనమాట. సో ఎంత మినిమల్గా ఉంటే అంత ఇష్టంగా తింటారు. ఈవెన్ టమాటో వేసినా కూడా మా పిల్లలు అస్సలు ఇష్టపడరు. సో అందుకని చెప్పి అదైతే వేయట్లేదు. సో జస్ట్ బీన్స్, క్యారెట్ వీటితోనే కుక్ చేస్తున్నాను. ఇంక ఇవైతే మగ్గుతూ ఉన్నాయి కదా. ఇంక ఈలోగా ఆయిల్ క్యాన్లు అయితే మార్నింగ్ క్లీన్ చేసి పెట్టానండి. సో ఆయిల్ రీఫిల్ చేద్దామని చెప్పి అయితే అవి తీసుకుంటున్నాను. ఆయిల్ క్యాన్లు మనం ఎప్పటికప్పుడు అంటే పోసింది అయిపోయాక వెంటనే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, డీప్ క్లీన్ అవసరం ఉండదు. ఇంకా పర్లేదులే అనుకుని అయిపోయినా మళ్ళీ దానిలోనే మళ్ళీ పోసేస్తూ ఉన్నాం అనుకోండి, సో డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం వస్తుంది. దానికోసం చాలా కష్టపడాలి. అవని ఇవని చేతుల్ని ఇబ్బంది పెడుతూ, మనం ఇబ్బంది పడుతూ క్లీన్ చేయాల్సి వస్తుంది. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చక్కగా తళతళలాడుతూ ఉంటాయి. ఇంకా మార్నింగ్ 2 అయితే క్లీన్ చేశాను. 2 ఏంటి అనుకుంటున్నారా, ఒక దానిలో పల్లి ఆయిల్ వేస్తాను, ఒక దానిలో సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తాను. సో 2 సేమ్ ఒకేలా ఉన్నాయి. బట్ నాకు ఒక మార్క్ అయితే పెట్టుకుంటానులేండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా తీసేటప్పుడు ఈజీగా ఉండేలాగా. 2 నేను కొన్నాయి కాదు, 2 రిటర్న్ గిఫ్ట్స్గా వచ్చినాయి అనమాట. ఇంకా ఉప్మాకైతే వాటర్ పోసేసాను. ఇంకా అది మరుగుతూ ఉంటుంది కదా. సో ఈలోగా ఆయిల్ అయితే రీఫిల్ చేస్తున్నాను. ఇంకా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనుకుంటున్నాం కానీ తీసుకురావట్లేదు, మళ్ళీ వాటికైతే కన్వర్ట్ అవ్వాలి. కొన్నాళ్ళు వాడాము. నాకేంటంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూస్ చేసేటప్పుడు ఏదైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు స్మోక్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో ఏంటో అదొక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇలా చేసినవి డీప్ ఫ్రైకి అసలు వాడొచ్చా వాడకూడదా అని చెప్పి ఇంకా అందుకని మానేసాము. బట్ మళ్ళీ చేంజ్ అయితే తీసుకురావాలి ఆయిల్ అయితే. మనకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే మెయిన్గా వాటర్ నుండి వస్తాయి. అంటే మనం ప్రాపర్ వాటర్ తీసుకోకపోవడం వల్ల వస్తాయి, లేదంటే మంచినీళ్ళు తీసుకోకపోవడం వల్ల వస్తాయి అన్నమాట. అంటే వాటర్ ప్యూర్గా లేకపోవడం వల్ల. అలాగే ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయిల్. మనం తీసుకునే ఆయిల్ కూడా ఎంత ప్యూర్గా ఉంటే మనం అంత హెల్తీగా ఉంటాం. దాన్ని డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ డీప్ ఫ్రై చేయటం, వాటిని వాడటం మనకు తెలియకుండానే చాలా ఎఫెక్ట్ అయితే అవుతుంది వాటి వల్ల. సో అందుకని చెప్పి ఆయిల్ని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్కి అయితే మళ్ళీ మేమైతే చేంజ్ అవ్వాలనుకుంటున్నాము.
ఫైనల్గా ఇదిగోండి పొడి పొడిలాడే గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చక్కగా కరెక్ట్గా వాటర్ పోసుకున్నాం అనుకోండి, ఇలా ముద్దగా లేకుండా పొడి పొడిగా వస్తుంది. తినేటప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇంకా దీన్ని అయితే ఆవకాయతో తింటే అద్భుతంగా ఉంటుంది. సో నేనైతే ఆవకాయతోనే సర్వ్ చేశాను. లెమన్ పిండుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఇంకా ఆవకాయ ఉంది కదా అని చెప్పి ఇంకా లెమన్ అయితే ఇవ్వలేదు. ఇలా కొంచెం బిర్యానీ దినుసులు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. యమ్మీ యమ్మీగా డిన్నర్ అయితే చేసామండి. ఇంకా డిన్నర్ అయిందో లేదో పెద్ద వర్షం అయితే వచ్చేసింది. ఇలా వర్షం వస్తుంటే ఇంట్లో ఉండగలమండి? బయటకు వచ్చి కాసేపు అలా ఎంజాయ్ చేయాలి కదా. సో బయటకు వచ్చి కాసేపు నేచర్ని అయితే ఎంజాయ్ చేసేసాను. నైట్ టైం ఎంత వర్షం పడినా ఏమి ఇబ్బంది అనిపించదు, చాలా హాయిగా అనిపిస్తుంది. అదే మార్నింగ్ పడింది అనుకోండి, మనం బయటకు వెళ్ళి చేసుకోవాల్సిన పనులకైనా, పిల్లల స్కూల్ డ్రాపింగ్కి, వీటికన్నిటికీ ఇబ్బంది కదా. సో నైట్ టైం వర్షం వస్తే మాత్రం ఎంజాయ్ చేస్తాం, పగలు వస్తే మాత్రం ఇబ్బంది పడిపోతాం. ఇంకా డిన్నర్ అయితే అయిపోయింది కదండి. ఉప్మా మరి కొంచెం వేడి చేస్తుంది కదా, దట్టు మా వాళ్ళకి నైట్ మజ్జిగ లాంటివి, పెరుగు లాంటివి లేకపోతే చాలా కష్టం అనమాట. సో అందుకని చెప్పి ఫ్రెష్గా మజ్జిగ అయితే చేసి సర్వ్ చేసేస్తున్నాను. రైస్ తిన్నా కూడా మా వాళ్ళకి పెరుగన్నం, మజ్జిగన్నం ఉంటేనే అది కంప్లీట్ మీల్ లాగా ఫీల్ అవుతాము. సో అందుకని చెప్పి ఇంకా మసాలా మజ్జిగ అడిగింది, కానీ మా పాప ఇంకొద్దులే, ఆల్రెడీ గోధుమ రవ్వ కొంచెం హీటు, మళ్ళీ మసాలా మజ్జిగ అంటే హీట్ అవుతుందని చెప్పి జస్ట్ ప్లెయిన్ మజ్జిగ చేసి ఇచ్చేసాను. ఇంకా చెప్పాను కదా బొమ్మలన్నీ వాష్ చేశానని చెప్పి, ఇంకా నెక్స్ట్ డేకి అయితే కొన్ని డ్రై అయ్యాయి, ఇంకా కొన్ని అయితే అవ్వలేదు. సో అవన్నీ అయితే సర్దేశాను కిడ్స్ రూమ్లో చక్కగా. ఇంకా పెద్దది ఉంది కదా టెడ్డీ బేరు, అది మా పెద్ద పాప ఫస్ట్ బర్త్డేకి వచ్చిందండి. ఇప్పటి వరకు చక్కగా చెక్కు చెదరకుండా అలా ఉంది. నేనైతే వాటికి రకరకాల డ్రెస్సెస్ కూడా మారుస్తూ ఉంటాను. ఈ మధ్య అయితే ఈ సింగిల్ కాస్ట్యూమ్లోనే సెటిల్ అయిపోయిందిలేండి. ఇంతకు ముందు అయితే లంగా జాకెట్లు వేసి వాటికి వడ్డాణాలు పెట్టి భలే ఉండేది, రెడీ చేసేదాన్ని. ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా నవ్వేవాళ్ళు, మీ పిల్లలతో పాటు బొమ్మల్ని కూడా రెడీ చేస్తున్నావా అని చెప్పి. సో ఇంకా పిల్లల బెడ్రూమ్లో అన్నీ వాష్ చేసి పెట్టేశాను నీట్గా. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.